దేవుడు నీకు ధనం ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు నీకు నిజంగా సంపదనిచ్చాడు, తప్పు కాదు. కానీ నీకున్న సంపద, నీకున్న ధనాన్ని, నీకున్న ఆయుష్, నీకున్న ఆరోగ్యాన్ని నీ చుట్టూ ఉన్న వారి కోసం ఏమైనా ఉపయోగించగలుగుతున్నావా? సహాయం చేయగలుగుతున్నావా? దేవుడు అదేనండి కోరుకుంటాడు. దేవుడు స్వయంగా వచ్చి చేతులు చాచి అడుక్కోడు. ఆయన మాట ఏంటో తెలుసా? అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తే నాకు చేసినట్టు. మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నారా? కానీ దేవుడు అన్నాడు, ఒరే నాకు చేయవలసిన పని లేదురా, నా పనిలో నా కొరకు బ్రతుకుతున్న వారు ఎవరు అవసరములో ఉన్నారో, ఎవరు రోగంతో ఉన్నారో, ఎవరు ప్రమాదంలో ఉన్నారో వారికి మీరు చేయండి. వారికి మీరు చేస్తే అది నాకు చేసినట్టుగా భావిస్తా నేను. అందరూ మనకే ఇవ్వాలి, మనకే చెయ్యాలి అనుకుంటాము తప్ప మనం ఎవరికైనా చేద్దాం, మనకున్న దానిలో మనం సహాయం చేద్దాం అన్న మనసుకి ఇప్పుడు రావాలి. ఆ ధనవంతుడు వాడు బాగా సుఖపడ్డాడు తప్ప ఎదుటి వారి సంతోషం కోసం ఏమైనా ఆలోచించాడా? ఏమీ ఆలోచించలేదు. కళ్ళ ముందు కనబడుతున్నాడు లాజరు, కనికరించలేదు లాజరును. నువ్వు కనికరించనప్పుడు చచ్చిన తర్వాత నిన్నెవడురా కనికరిస్తాడు అంటున్నాడు దేవుడు అక్కడ. చూసారా? ఇక్కడ మీరు ఎవరి పట్ల కనికరం చూపించినప్పుడు, ఎవరికి మీరు సహాయం చేయనప్పుడు, ఎవరి పట్ల దయా గుణాన్ని మీరు ప్రదర్శించినప్పుడు, రేపు చనిపోయిన తర్వాత మీకు కూడా దయ ఉండదిక, కనికరం ఉండదు, జాలి అస్సలు ఉండదు, సహాయం ఎవరు చెయ్యరు.